ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా 2 తీర్మానాలు ఇచ్చారన్న లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రలోభాలకు ఆశపడి ఇద్దరు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి వెళ్లిపోయారని, అలాంటి వారితో మాకేం సంబంధం అని బొత్స ప్రశ్నించారు. లోకేష్ తెలిసి తెలియక మాట్లాడితే హోంమంత్రి అనిత ఆమెకిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని సెటైర్ వేశారు బొత్స సత్యనారాయణ. ఏదో ఆశకు లోబడి పాపం రిజైన్ చేశారు. ఆ విషయం నాకు కూడా చెప్పారు. అవి స్పీకర్ తాలూకు నిర్ణయం ఉంది. వాళ్ళు మా పార్టీ నుంచి మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా సభ్యులు ఎలాగొస్తారు? వాళ్ళు ప్రభువులు లొంగి కాగితం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు పసుపు కండ చూడండి ఏ కలర్ ఉందో, పసుపు కలర్ ఉందో లేకపోతే మా కలర్ ఉందో చూడండి. మోసం కాదా? ఎందుకు మాట్లాడుతుంది? ఏం చెప్పిందో ఉమేష్ గారు పాపం ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ వచ్చి అవుతుంది. ఇందాపూర్ డైరీపై మండలిలో చర్చ చేపట్టేందుకు భయం ఎందుకని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంలో వారు చేసిన ఆరోపణలపైనే చర్చ చేపట్టడానికి బాబు సర్కార్ ముందుకు రావటం లేదని విమర్శించారు ఆమె. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు సంబంధించిందే అన్న ఆమె సభలో చర్చ జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. శాసన మండలిలో ఏదైతే మేము తిరుపతి లడ్డు మీద కల్తీ జరిగిందని వీళ్ళు అవాస్తవాలు మాట్లాడారో, హెరిటేజ్కు సంబంధం అని మేము చెప్పడం జరిగింది. సో దీని మీద మేము వాయిదా తీర్మానం అడిగాం. తిరుపతి లడ్డు మీద కల్తీ లడ్డు చేశారని చెప్పారు. దాని మీద చర్చ జరగాలని మేము అడిగాం. వాయిదా తీర్మానాన్ని కూడా వాళ్ళు ఈరోజు కూడా చర్చకు వాళ్ళు సిద్ధం కాలే. ఎందుకంత ఈ కూటమి ప్రభుత్వానికి భయము అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. వాళ్ళే ఏదైతే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారో, వాళ్ళ మీద ఈరోజు వాళ్ళ డైరీకి వాళ్ళ హెరిటేజ్కి సంబంధం అని క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఈరోజు చూపించడం జరిగింది.